భారత్ పాకిస్తాన్ మ్యాచ్ పైన తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ పాకిస్తాన్ మ్యాచ్ను పహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే పాకిస్తాన్తో మ్యాచ్ ఆడుతున్నారని తెలిసి వారు బాధపడుతున్నామని తెలుపుతున్నారు బాధిత కుటుంబాలు. ఇక పాకిస్తాన్తో ఎలాంటి సంబంధం ఉండవద్దని, మీరు మ్యాచ్లు ఆడాలనుకుంటే దాడిలో ఎవరైతే ప్రాణాలు పోయాయో వారికి సంబంధించినటువంటి వారిని తీసుకువచ్చా రావాలని వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో సమాచారాన్ని మనతో పంచుకునేందుకు ప్రముఖ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. కోటేశ్వరరావు గారు, ఎలా చూడాలంటారు ఈ మొత్తం వ్యవహారాన్ని? భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా వరకు ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ పహల్గాం బాధితులు మాత్రం అసలు మ్యాచే ఆడవద్దు అని వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. క్రీడల్ని రాజకీయాలు లేదా మిగతా అంశాలతోటి ముడిపెట్టడాన్ని గతంలో అనేక మంది విమర్శించారు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా సోవియట్ యూనియన్ ఉనికిలో ఉన్నప్పుడు అమెరికా సోవియట్ యూనియన్తో వైరం ఉంది కనుక, లేదా ఇతర ఆరోపణలతోటి ఒలింపిక్స్నే బహిష్కరించినటువంటి చరిత్ర గతంలో ఉన్నది. ఆ రోజు అదే సోవియట్ యూనియన్ మధ్య లేదా అమెరికా మధ్య ఎలాంటి ఉగ్రవాద చర్యలు కానీ లేకపోతే దాడులు కానీ జరగలేదు. ఒక సైద్ధాంతిక పరమైనటువంటి శత్రు దేశాలుగా ఉండి ఆ విధంగా జరిగింది. ఇక మన దేశానికి సంబంధించి చూస్తే పాకిస్తాన్ మన మీద నిరంతరం ఉగ్రవాదుల్ని మన మీదకి దాడులను పంపుతూనే ఉంది. వేలాది మందిని పాకిస్తాన్లో కావచ్చు, లేకపోతే పంజాబ్లో కావచ్చు, ఈ ప్రాంతాలన్నింటిలో కూడా గత కొన్ని దశాబ్దాలుగా చంపివేస్తున్నది అనేది అందరికీ తెలిసినటువంటి సత్యం. అదేవిధంగా అనేక యుద్ధాలు కూడా మన మీద దాడి చేసినటువంటిది మనం చూసాము. తాజాగా వచ్చేసరికి పహల్గాం. ఈ పహల్గాంకు సంబంధించినటువంటి మనోభావాల్ని ముందుకు తీసుకొచ్చింది ఎవరు? మొత్తం ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, లేకపోతే బజరంగ్ దళ్, ఈ పరివారానికి సంబంధించినటువంటి వాళ్ళు పెద్ద ఎత్తున ముందుకు తీసుకొచ్చి ఏమైనా సరే పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకోవాలని చెప్పేసి తీసుకొచ్చారు. దాన్ని యావత్ దేశం కూడా రాజకీయాలతో నిమిత్తం లేకుండా అన్ని పార్టీలు కూడా అంగీకరించాయి, ఏదో ఒక చర్య తీసుకోవాలని. మరి అటువంటిది ఆకస్మికంగా డొనాల్డ్ ట్రంప్ చెప్పగానే పాకిస్తాన్ వాడు ఫోన్ చేయగానే ఆపరేషన్ సింధూర్ ఆపేశారు. ఎందుకు ఆపేశారు అనేటువంటిది దేశ ప్రజలకి సంతృప్తికరమైనటువంటి సమాధానం చెప్పలేదు. అందువలన ఈ దేశంలో అనేక మనోభావాలని రెచ్చగొడుతున్నటువంటి శక్తులు ఇప్పుడు పహల్గాం దాడి బాధిత మహిళా కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు లేవనెత్తుతున్నటువంటి ప్రశ్నలకి సమాధానాలు చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద, క్రికెట్ కంట్రోల్ బోర్డు మీద, ఇతర క్రీడకు సంబంధించినటువంటి మంత్రుల మీద, వీళ్ళందరి మీద ఉందనేది స్పష్టం. కానీ కోటేశ్వరరావు గారు, ఇక్కడ రెండు వాదనలు కూడా కనిపిస్తున్నాయి చాలా స్పష్టంగా. ఒకటేమో మ్యాచ్ని బాయ్కాట్ చేయాలి, ఎవరు చూడవద్దు అనేటువంటిది ఒకవైపు వాదన వినిపిస్తుంటే, మరోవైపు పాకిస్తాన్ని చిత్తుగా ఓడించాలనేటువంటి వాదన కూడా కనిపిస్తుంది. అదే సిరాజ్ గారు, మనం గతంలో పాకిస్తాన్ భారత్ మధ్య మన దేశంలో జరిగిన లేదా విదేశాల్లో జరిగిన ఎక్కడ ద్వైపాక్షికమైనటువంటి మ్యాచ్లు కానీ లేకపోతే అంతర్జాతీయ క్రికెట్ సంఘం నిర్వహించినటువంటి మ్యాచెస్ లో కూడా మనం ఒక శత్రువుని ఓడిస్తున్నాము అన్నటువంటి భావనని మన దేశంలో రెచ్చగొట్టారు. పాకిస్తాన్ లో కూడా అదే విధమైనటువంటి భావనని రెచ్చగొట్టారు. ఎందుకు రెచ్చగొట్టాలి ఆ విధమైనటువంటి భావనల్ని? క్రీడాకారుల మధ్య క్రీడా స్ఫూర్తి అనేటువంటిది అడుగంటిపోయి మొత్తం శత్రువులు, క్రీడాకారులు కూడా మన శత్రువులే. చివరికి సినిమాలు, గాయకులు, రచయితలు అందరినీ ఆ విధమైనటువంటి దాన్ని రెచ్చగొట్టినటువంటి పూర్వరంగంలో మరి ఇవాళ ఆ రెచ్చగొట్టినటువంటి వాళ్ళు ఎవరి మీద వీళ్ళు నింద వేస్తారు? ఆ రెచ్చగొట్టినటువంటి వాళ్ళకి ఇవాళ పహల్గాం బాధితులు అడుగుతున్నారు ఒకటే, మ్యాచ్తో ఆడతారా లేదా అనేటువంటిది కాదు. ఆపరేషన్ సింధూర్ ఆగిపోలేదు అని చెప్పారు కదా, అటువంటిప్పుడు మరి ఈ విధమైనటువంటి మ్యాచ్ ఆడాల్సినటువంటి అవసరం ఏముంది అంటే, అనురాగ్ ఠాకూర్ అనేటువంటి కేంద్ర మంత్రి ఏమంటారంటే, మనం ఆడకపోతే పాకిస్తాన్కి పాయింట్లు పోతే పాకిస్తాన్ గెలవచ్చు అన్నట్టుగా మాట్లాడు. పాకిస్తాన్ గెలిస్తే ఎంత, ఓడితే ఎంత,
మన దేశానికి పోయేది ఏమిటి క్రికెట్ విషయంలో? మన ప్రతిష్ట మనకు ఉంటుంది, ఎవరికుండే ప్రతిష్ట వాళ్ళకు ఉంటుంది. రెండోది, ఇవి మనం ద్వైపాక్షికంగా ఆడేవి కాదు, అంతర్జాతీయ ఆ, సంస్థలు నిర్వహించేటువంటి వాటిల్లో మనం పాల్గొనాలి అని చెప్పేసి చెప్తున్నారు. లేదు పాల్గొనము, ఏమన్నా అంతర్జాతీయ సంస్థలు మన మీద ఏమైనా నిషేధం విధిస్తాయా? ఎందుకని ఈ విధమైనటువంటి కుంటి సాకులు చెప్తున్నారు? సూటిగా సమాధానం చెప్పండి. పహల్గాం బాధితులకి సమాధానం చెప్పండి. యావత్ దేశం కూడా ఇప్పటి వరకు ప్రశ్నించింది అదే. మీరు ఏ ప్రాతిపదికన ఆపరేషన్ సింధూర్, అది కూడా ఒక విధంగా సెంటిమెంట్ ని ముందుకు తీసుకొచ్చేటువంటి పదజాలమే, ఎందుకని మీరు ఆ విధమైనటువంటి దాన్ని ఆపేశారు? మీరు సాధించింది ఏమిటి అనేటువంటి దానికి ఇంతవరకు సమాధానాలు లేవు. ఇప్పుడు క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు అంటే ఏం కొంపలే మునిగిపోతాయి. యావత్ దేశంలో ఉన్నటువంటి మనోభావాల కంటే ఐసీసీ వాడో లేకపోతే ఆసియా క్రికెట్ సంఘం వాడో ఎవడో పెడితే వాడి మనోభావాలకి లేదా వాడి నిబంధనలకి మన మొత్తం యావత్ దేశ మనోభావాలని దెబ్బతీసేటువంటి పరిస్థితి ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది అనేది మాత్రం మనం స్పష్టంగా చెప్పాలి. ఒకవేళ అటువంటి పరిస్థితి అది సరైనది కాదు అనుకుంటే మరి ఇటీవల కాలంలో మరి అలాంటి మనోభావాలను రెచ్చగొడుతున్నప్పుడు మరి ఇదే అనురాగ్ శర్మ కావచ్చు, ఇదే మోడీ కావచ్చు, ఇదే కేంద్రం కావచ్చు, ఇదే బీజేపీ కావచ్చు, సంఘ పరివారం కావచ్చు, అలాంటి భావాలకు వ్యతిరేకంగా ఏమన్నా జనాన్ని చైతన్యపరిచేందుకు ఏమన్నా పూనుకుందా? లేదే, మనకి ఎక్కడ అలాంటి దాఖలాలు కనపడవే. అందుకని వాళ్ళు సృష్టించినటువంటి సమస్య ఇది. కేంద్ర ప్రభుత్వము లేదా అధికార పార్టీ సృష్టించినటువంటి సమస్య ఇది. జనం అడుగుతున్నారు, వాళ్ళు అడిగేటటువంటి రైట్ ఉన్నది. బాధిత కుటుంబాలు మీరు ఆపరేషన్ సింధూర్ ఎందుకు ఆపేశారు అంటే మేము సాంకేతికంగా అసలు మేము ఆపలేదు అని చెప్పారు. ఆపలేదు అంటే కాల్పుల విరమణ ఒప్పందం చేసుకుంటే పాకిస్తాన్ తోటి అది ఆపినట్టు కాకుండా దానికి ఇంకొక అర్థం ఏమన్నా ఉంటుందా? మళ్ళీ ఇంకొక వైపు లేదు ఇది తాత్కాలిక విరామం మాత్రమే అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఏం చేశారు తాత్కాలిక విరామం? అందుకని అనేకమైనటువంటి ప్రశ్నలని వాళ్లే రెచ్చగొట్టారు, వాళ్లే లేవనెత్తారు. జనం అడుగుతున్న దానికి ఇప్పుడు మళ్ళా వాళ్లే జనాన్ని అడిగేటువంటి వాళ్ళని తప్పుపడుతున్నారు. ఇది చాలా గర్హనీయమైనటువంటి విషయం అనేది నేను ఈ సందర్భంగా చెప్తాను. కానీ కోటేశ్వరరావు గారు, ఇంకో కీలకమైనటువంటి ఇష్యూ కూడా, ఫైనల్గా మ్యాచ్ అయితే ఫిక్స్ అయ్యి ఈరోజు సాయంత్రం జరగబోతుంది కాబట్టి, అంటే క్రీడాకారుల మీద ఆటని ఆటగా చూసేటువంటి పరిస్థితి లేకుండా వారి మీద కూడా ఒత్తిడి పెరిగింది అనుకోవచ్చా? ఎవరైతే మన టీం ఉన్నారో వారి మీద ఖచ్చితంగా అది ఇవాళ కొత్తగా పెరగడం కాదు సిరాజ్ గారు. ఎప్పటి నుంచో తరతరాలుగా పాకిస్తాన్ వాళ్ళ మీద మన వాళ్ళ మీద పాకిస్తాన్ వైపు నుంచి ఆ విధమైనటువంటి ఒత్తిడి. రెండు దేశాలు, పాకిస్తాన్ వాళ్ళ మీద ఓడిపోయేట్లయితే ఎదవాళ్ళారా మీకు చేతగా లేదు భారత్ మీద అని చెప్పేసి వాళ్ళు తిడతారు. మన వాళ్ళు ఓడిపోతే మన వాళ్ళు కూడా అదే స్థాయిలో మన క్రీడాకారుల్ని మీరు అసమర్థులు, పాకిస్తాన్ మీద ఓడిపోయారని చెప్పేసి ఇక్కడ తిట్టేటువంటి వాళ్ళు. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఆ మ్యాచ్లు జరిగేటువంటి సందర్భంగా ఉద్రిక్తతలను రెచ్చగొట్టి పాకిస్తాన్కి అనుకూలంగా నినాదాలు చేశాడనో లేకపోతే ఇంకోటనో లేకపోతే ఇండియా ఓడిపోతే స్వీట్లు పంచుకున్నారనో అనేక చోట్ల భౌతికమైనటువంటి ఘర్షణలు కూడా సృష్టించినటువంటి ఉదంతాలను మనం చూసాం కదా. శాంతి భద్రతల సమస్యలని ఎవరు చేశారు ఈ పనులన్నీ? ఈ దేశంలో లౌకికవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు అలాంటి పనులు ఎప్పుడు చేయలేదు, గతంలో చేయలేదు, ఇప్పుడు చేయరు, భవిష్యత్తులో కూడా చేయరు. ఈ మతోన్మాదాన్ని లేదా శత్రు దేశాల పేరుతోటి ఓట్లు దండుకునేటువంటి వ్యవహారం ఈ దేశంలో సాగుతా ఉంది. అది పరాకాష్ఠకు చేరింది. ఇప్పుడు అదే వాళ్ళ మెడకి చుట్టుకున్నది. ఎవడు చేసుకున్న కర్మ వాడు అనుభవించక తప్పదు అన్నట్టుగా ఇవాళ ఎవరైతే సెంటిమెంట్లని రెచ్చగొట్టారో ఆ సెంటిమెంట్లే ఇవాళ అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి పాలకులకి మెడకు చుట్టుకున్నాయనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓకే కోటేశ్వరరావు గారు, ఇంకోటి కూడా చాలా వరకు కూడా దేశం కంటే క్రికెట్ ఇప్పుడు క్రీడా అవసరమా అనేటువంటి వాదనను పక్కన పెట్టేస్తే చాలా వరకు కూడా బీసీసీఐ కూడా డబ్బుల కోసం ఆడుతుంది అనేటువంటిది ఒక ఎంపీ ఇప్పటికీ ప్రస్తావించడం జరిగింది. అంటే మొత్తం మీద ఆపరేషన్ సింధూర్ పూర్తి స్థాయిలో ఆపేసిన తరువాత అంటే కొనసాగుతుందని కేంద్ర ప్రభుత్వం చెప్పినా చర్యలు ఎక్కడ కనబడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ మ్యాచ్తో మళ్ళీ ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్ మీద చర్చలు లేవనెత్తిని అనుకోవాలి. ఖచ్చితంగా. ఎందుకు అంటే అసలు క్రికెట్ అంటేనే డబ్బు తప్ప దానిలో క్రీడా స్ఫూర్తి కానీ లేకపోతే మరొకటి కానీ
మిగిలినటువంటి క్రీడలతో పోలిస్తే క్రికెట్ లో డబ్బు తప్ప మరొకటి లేదు. అందరికీ తెలిసినటువంటి సత్యం. ఆడేవాళ్ళు అందుకే ఆడుతున్నారు, నిర్వహించేటువంటి వాళ్ళు అందుకే ఆడుతున్నారు, దాన్ని కొనుగోలు చేసేటువంటి మీడియా డబ్బు కోసమే, వ్యాపార సంస్థలు డబ్బు కోసమే, మొత్తం డబ్బు, సర్వం డబ్బుమయం క్రికెట్ అంటే. అటువంటిది ఆడకపోతే ఏమొస్తుంది? మన ఉరితీస్తారా మన క్రీడాకారులు? అంతర్జాతీయ క్రికెట్ సంఘం వాళ్ళు ఏం చేస్తారు? మనోభావాలను పరిగణలోకి తీసుకొని ప్రవర్తించాలని చెప్పేసి వీళ్ళే కదా అందరికీ చెప్పేది. మా మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించాలి, మనోభావాలు దెబ్బతీయకూడదు అనేటువంటి సిద్ధాంతాలు చెప్పేది వీళ్ళే కదా. మరి ఇక్కడ మనోభావాలు ఏమీ లేవా? ఇక్కడ మరి బాధిత కుటుంబాల మహిళల మనోభావాలు, లేదా వేలాది ఆ బాధిత కుటుంబాలకు బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, వాళ్ళకి మనోభావాలు ఏమి లేవా? వాటిని పరిగణలోకి తీసుకోరా కేంద్ర పాలకులు? ఇవన్నీ సమస్యలు. వాటికి సమాధానం చెప్పేటువంటి బాధ్యత, కనీస బాధ్యత, ఇదిగో ఈ కారణాలతో మేము చేస్తున్నాం, చెప్పండి ఈ కారణాలు. ఆ కారణాలు తర్కానికి నిలవాలి కదా. తర్కానికి నిలవనటువంటి కారణాలు మనం లేకపోతే పాకిస్తాన్కి పాయింట్లు ఎక్కువ వస్తాయి. అనేకం ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు మనం పాకిస్తాన్కి IMF లో లేదా ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లో రుణాలు ఇవ్వద్దని చెప్పేసి మనం చెప్పాం. ఏమన్నా ఆగిందా? మన మాట ఎవడన్నా వినిపించుకొని మనకు అనుకూలంగా ఒక్క దేశమైనా IMF లో పాకిస్తాన్కి రుణం ఇవ్వకుండా ఏమన్నా మనకు మద్దతు పలికాడా? మనం ఏం చేసాం? అదేవిధంగా మొన్న చైనాలో జరిగినటువంటి షాంఘై సహకార సదస్సుకి మరి పాకిస్తాన్ ప్రధాని కూడా వచ్చాడు, మనం కూడా వెళ్ళాం. ఏమన్నా కొంపలు ఏమన్నా మునిగిపోయాయి? ఎందుకు వెళ్ళారు? పాకిస్తాన్ ప్రధాని వస్తున్నాడు కనుక మేము రామని చెప్పొచ్చు కదా నరేంద్ర మోడీ గారు. అదేవిధంగా అన్నింటికి మించి నేనేం చెప్తున్నానంటే, అమెరికా వాడు మన పరువు తీశాడు, మన వ్యక్తిగతంగా ప్రధాని పరువు తీశాడు, దేశం పరువు తీసి మేము చెప్తేనే, మేము బెదిరిస్తేనే, మేము వాణిజ్య ఆయుధాన్ని చూపిస్తేనే భారతదేశం పాకిస్తాన్ తోటి రాజీకి వచ్చి ఆపరేషన్ సింధూర్ నిలిపివేసిందని చెప్పేసి చెప్తే, ఆ అమెరికా తోటి, ఆ ట్రంప్ తోటి చర్చలకి, ఒప్పందాలకి వీళ్ళు పరుగులు తీస్తారా? అవసరం ఎవరిది వాణిజ్య ఒప్పందం? భారతదేశానికా అమెరికాకా? అమెరికాకి అవసరం. వాడు మన దేశం వచ్చి మన కాళ్ళు గడ్డాలు పట్టుకొని మనతో ఒప్పందం చేసుకోవాల్సింది పోయి మన మంత్రులు, మన అధికారులు వెళ్ళి వాషింగ్టన్ గడప ముందు సాగిలు పడి, అయ్యా మాతో ఒప్పందం చేసుకోండి, మీరు చెప్పినట్టే వింటాం. ఎంత నగుబాట్ల పని! అందుకని ఇవన్నీ కూడా జనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను అందుకే చెప్పాను, ఎవరైతే సెంటిమెంట్లని రెచ్చగొట్టారో ఆ సెంటిమెంట్లకి వాళ్లే బలవుతారు. ఇప్పుడు ఈ క్రికెట్ విషయంలో కూడా అదే జరుగుతూ ఉంది. అందుకని జనం మనోభావాలకు అనుగుణంగా ఒక మ్యాచ్ రద్దయినా పర్లేదు, ఈ మనోభావాలు అనేటువంటివి కొంచెం సర్దుమణిగిన తర్వాత అంటే నా అర్థం ఏంటంటే, ఆ ఉగ్రవాదులను ఎవరైతే మీరు పట్టుకుంటారో, వాళ్ళ వెనకాల ఉన్నటువంటి వాళ్ళని ఎవరైతే పట్టుకొని బోన్లో నిలబెడతారో, నిలబెట్టిన తర్వాత మాత్రమే మనోభావాలు సర్దుమణుగుతాయి తప్ప అప్పటి వరకు ఏం కొంపలేం మునిగిపోయాయి అనేదే నా ప్రశ్న. కానీ కోటేశ్వరరావు గారు, చివరిగా చాలా వరకు కూడా ఇది మ్యాచ్ కాదు, రణభూమి, అది ఆడుతున్నది పిచ్ కాదు, అది ఒక యుద్ధ క్షేత్రం, ఆడుతున్నటువంటి వారు పూర్తి స్థాయిలో క్రీడాకారులు కాదు, వాళ్ళే సైనికులు, మన పోరాటం చేస్తున్నాం, పాకిస్తాన్ని ఓడిస్తున్నాం, ఇప్పుడు యుద్ధమే జరగబోతుంది అన్న పీక్స్కి వెళ్ళిందంటే స్టేజ్లో, అంటే కేంద్ర ప్రభుత్వం కానివ్వండి, టీమిండియా కానివ్వండి, BCCI కానివ్వండి, ముందుగా అంచనా వేయలేకపోయిందా పహల్గామ్ ఎఫెక్ట్ ఇంతగా ఉండబోతుంది, వారి బాధిత కుటుంబాలు కూడా ఇంత ఆవేదనతో ముందుకొచ్చి మీకు దేశం ముఖ్యమా లేకపోతే ఆటలు ముఖ్యమా అనేటువంటి స్టేట్మెంట్లు ఇచ్చే వరకు వస్తారని? ఇప్పుడు ఆ విధమైనటువంటిది రణభూమి, లేకపోతే రక్తం పారించాలి పాకిస్తాన్ అంటే చంపేస్తారా? వాడు మనం చంపుతాడా? లేకపోతే మన క్రీడాకారులు వాళ్ళని చంపుతారా? కాళ్ళు చేతులు ఎరగొడతారా? ఎందుకు ఈ విధమైనటువంటి దాన్ని? నేను ఈ విషయంలో మీడియా కూడా ఆ విధమైనటువంటి సెన్సేషనల్ శీర్షికలు పెట్టి, లేకపోతే సెన్సేషనల్ గా టీవీ ఛానల్స్ లో వాటన్నిటిని ఎందుకని ప్రాధాన్యత ఇస్తున్నారు? రేటింగ్స్ కోసమా లేకపోతే పాటల కోసమా అనేటువంటి ప్రశ్న మీడియాను కూడా ప్రశ్నించుకోవాలి ఎవరికి వాళ్ళు. అందుకని ఉన్మాదాన్ని రెచ్చగొడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో క్రీడా స్ఫూర్తి అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? ఒకవేళ ఇండియా ఓడిపోయింది లేదా పాకిస్తాన్ ఓడిపోయింది,
అంటే ఇక వాళ్ళని మనం మన వాళ్ళు కనుక ఓడిపోతే మన దేశానికి రానివ్వమా? ఓడిపోయారంటే లేకపోతే మనం ఏమైనా బహిష్కరిస్తామా? యుద్ధంలో ఓడిపోయారు మీరు అని చెప్పేసి. మనకు ఒక కథ ఉంది కదా తెలుగులో, కాటమరాజు కథ. ఓడిపోతే భార్య పసుపు కుంకుమలు ఇచ్చి ఇంట్లో కూర్చోబెట్టింది అన్నట్టుగా అట్లా చేస్తామా? చెయ్యం కదా. అందుకనే రెచ్చగొట్టకూడదు అంటున్నాను నేను. మీడియా కావచ్చు, మంత్రులు కావచ్చు, వివిధ సంస్థలు కావచ్చు, అభిమానులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ విధమైనటువంటి వాటికి లోను కాకూడదు. సమస్యను సమస్యగానే చూడాలి అనేది ఈ సందర్భంగా మరోసారి నేను చెప్పదలుచుకున్నా. మనోభావాలు వ్యతిరేకంగా ఉన్నప్పుడు మొరటగా వెళ్ళకూడదు. నరేంద్ర మోడీ గారు మణిపూర్లో 2.5 సంవత్సరాల తర్వాత ఎందుకు వెళ్ళారు? మన జనమే కదా అక్కడ. అక్కడ జనాన్ని సముదాయించాల్సినటువంటి బాధ్యత ఒక ప్రధానమంత్రిగా ఆయనకి లేదా? 2.5 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారు? అక్కడ ఉన్నటువంటి జనం మనోభావాలకి అనుగుణంగానే కదా నరేంద్ర మోడీ గారు వెళ్తే తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుందనేటువంటి భయమే కదా. మరి ఇప్పుడు పాకిస్తాన్ లో మ్యాచ్ విషయంలో మరి అటువంటి భయం లేదా? ఇవన్నీ ప్రశ్నలు. ఇలాంటి అనేక ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి నాయకుల మీదనే ఉన్నదనేది నేను చివరిగా చెప్పదలుచుకున్నాను. ఎస్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు గారు, మీరు మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు. మొత్తం మీద మాత్రం భారత్ పాకిస్తాన్ మధ్య మాత్రం ప్రస్తుతం జరుగుతున్నటువంటి మ్యాచ్ని మాత్రం పెహల్గాం ఉగ్ర బాధిత కుటుంబాలు కూడా తీవ్రంగా ఖండిస్తూ వారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పాకిస్తాన్తో ఎలాంటి మ్యాచ్లు పెట్టుకోవద్దు, ఒకవేళ మీరు మ్యాచ్ ఆడాలనుకుంటే మాత్రం దాడిలో ప్రాణాలు కోల్పోయినటువంటి మా సొంత వారిని తీసుకువచ్చిన తర్వాత ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కార్యక్రమాన్ని మీరే ప్రారంభించారు కాబట్టి మాకు న్యాయం చేసిన తర్వాత మాత్రమే మీరు ఆటల మీద దృష్టి పెట్టండి పాకిస్తాన్తో అనేది మాత్రం పెహల్గాం ఉగ్రదాడి బాధిత కుటుంబాల దగ్గర నుంచి వస్తున్నటువంటి వాదన.